ఏయ్ ఏంటమ్మా ఇప్పుడు ఏం చేస్తావు? నా మొగుడు చంపి నేను ఆ లవర్తో లేచిపోతాను. నీ మొగుడు నీకు నచ్చకపోతే కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని నీకు నచ్చినోడితో వెళ్ళిపోయే ఆప్షన్ ఒకటి ఉంది, తెలుసా నీకు? హే గైస్, ఎలా ఉన్నారు? ఏంట్రా బొచ్చు బీగేసిన కోల్డ్ లాగా ఉన్నావు అని కామెంట్ చేయడానికి కొంతమంది కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటారు. బట్ విధి ఆడిన వింత నాటకం అనమాట. ట్రిమ్మర్తో గడ్డం లైట్గా తీసాను, తర్వాత మీసాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని 2.5లో పెట్టబోయి మర్చిపోయి 1.5లో పెట్టి అన్నాను అనమాట. ఇది మొత్తం పోయింది. సరే మొత్తం పోయింది కదా, ఇది కవర్ చేద్దామని ఇది కూడా 1.5లో తీసేసాను. తీసిన తర్వాత ఈ గడ్డం ఒకటే ఉంది, మా పిల్లలు చూసి భయపడ్డారనమాట. సో అది కవర్ చేయడానికి ఈ గడ్డం కూడా తీసేయాల్సి వచ్చింది. లాస్ట్కి బొచ్చు పీకిండి కోడ్లాగా అయిపోయాను. ఆల్రెడీ బొచ్చు పోయిన బాధలో ఉన్నాను. దయచేసి మీరు కామెంట్లు పెట్టి బాధ పెట్టద్దు. అప్పుడప్పుడు అబ్బాయిలకి ఇలా జరుగుతూ ఉంటే మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్లో చెప్పిన 4 రియల్ స్టోరీస్ విన్న మగ జాతి రత్నాలు ఆ వీడియో కింద కామెంట్స్లో పార్ట్ 2 కావాలి అని డిమాండ్ చేశారనమాట. అందుకే మళ్ళీ మగ జాతి రత్నాల కోసం, వాళ్ళ జాగ్రత్త కోసం మరో వీడియో చేయాలనే ఉత్సాహం నాకు కలిగింది. ఒకవేళ మీరు ఎవరైనా పార్ట్ 1 కనుక మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో ఓపెన్ చేయండి. ఆ వీడియో కింద ఉన్న 100 కామెంట్స్ని చూడండి, మీకే అర్థమవుతుంది ఆ వీడియో ఎంత బాగుంటుందో అని. సో బాగుంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి 15K లైక్స్ టార్గెట్ అనమాట. సో కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ పార్ట్లో 4 స్టోరీస్ చెప్పాను కనుక ఈ సిరీస్లో 5th స్టోరీ నుంచి కంటిన్యూ చేద్దాం. 5th స్టోరీ టైటిల్ వచ్చేసి ఇన్ మేఘాలయ. ఇది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్. ఈ వీడియో ఒకసారి చూడండి. दूल्हे की भाभी, मैं हूँ दूल्हे की मामी, मैं हूँ दूल्हे की मौसी और ये है दूल्हा, मैं हूँ दूल्हा। ఈ వీడియోలో అతని పేరు రాజా రఘువంశీ. ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా? కానీ ఈ వీడియో తీసిన కొద్ది రోజులకి అతి దారుణంగా చంపబడతాడు అని రాజా కలలో కూడా ఊహించి ఉండడు. హ్యాపీగా పెళ్లి చేసుకుని పిక్చర్ పర్ఫెక్ట్ హనీమూన్ కోసం భార్యతో మేఘాలయ వెళ్ళిన రాజా రఘువంశీ అదే భార్య చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మే 10న పెళ్లి చేసుకుని మే 22న మేఘాలయ వెళ్ళిన కపుల్ మే 23న మిస్ అయ్యారు. వీళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ని లాంచ్ చేసింది గవర్నమెంట్. మేఘాలయ పోలీసులు NDRF, SDRFతో కలిసి ఈస్ట్ కాశీ హిల్స్లోని ఫారెస్ట్లో సెర్చ్ చేశారు. వారం రోజుల తర్వాత అంటే జూన్ 2న రాజా రఘువంశీ బాడీ దొరికింది. కానీ వైఫ్ సోనం ఆచూకీ మాత్రం దొరకలేదు. దాంతో సోనం కోసం రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగించారు. అయితే అందరినీ షాక్కి గురి చేసే న్యూస్ జూన్ 9న బయటకు వచ్చిందనమాట. సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లస్ ఇంకో ముగ్గురితో కలిసి ప్లాన్ చేసి రాజాని చంపినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ మర్డర్ మొత్తాన్ని ప్లాన్ చేసింది సోనం. అయితే ప్లాన్ని లీడ్ చేసింది సోనం లవర్. ఇతను ఆకాష్, విశాల్, ఆనంద్ అనే ముగ్గురికి డబ్బులు ఇచ్చి రాజా రఘువంశీని చంపించాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తని చంపే బదులు పెళ్లికి ముందే నాకు ఇష్టం లేదు అని ఒక మాట చెప్తే సరిపోయింది కదా. మర్డర్ చేయటం కంటే నో చెప్పటం ఈజీ కదా. నాకు బూతులు ఊరికే రావు. ఈ మర్డర్కి సంబంధించి ఇంకా షాకింగ్ డీటెయిల్స్ చిన్నగా బయటకు వస్తున్నాయి అనమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ 6th స్టోరీ టైటిల్ వచ్చేసి స్వామి చెరువుకి పోలేదా. ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా రామారావుపేటలో జరిగింది. ఇది కూడా చాలా రీసెంట్ ఇన్సిడెంట్. ఈ స్టోరీలో లక్ష్మణ్ అండ్ నాగమణి ఇద్దరు భార్యాభర్తలు. లక్ష్మణ్ ఏమో రొయ్యల చెరువులు సాగు చేస్తుంటే నాగమణి హౌస్ వైఫ్గా ఉంది. వీళ్ళు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నారనమాట. లక్ష్మణ్ రొయ్యల చెరువు సాగు చేస్తున్నాడు కనుక దొంగలు పడకుండా కాపలా ఉండటానికి రోజు నైట్ రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళి పడుకునేవాడు. మార్నింగ్ టైంకి ఇంటికి వచ్చేసేవాడు. ఒకరోజు ఈ చెరువుకి కావాల్సిన థింగ్స్ కోసమో లేదో మరో పని మీదనో లక్ష్మణ్ అన్నవరం వెళ్ళి నైట్ 1 గంటకి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఏదో అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. నో, ట్విస్ట్ నెక్స్ట్ వచ్చింది. సో లక్ష్మణ్ తన ఇంటికి నైట్ 1కి వచ్చాడు. తన వైఫ్ వడ్డించిన పెరుగన్నం కూడా మంచిగా తిన్నాడు. అలా తినేసి తన వైఫ్తో నేను ఇప్పుడు రొయ్యల చెరువు దగ్గరికి కాపలాగి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ 7కి ఇంటికి వచ్చేస్తాను, ఆ టైంకి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టు, దాన్ని తీసుకొని మళ్ళీ చెరువు దగ్గరికి కాపలాగి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. తన వైఫ్ నాగమణి కూడా సరే బావా అని చెప్పింది. లక్ష్మణ్ తన రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే కాపలా గాయటం కష్టం కదా. అందులోనూ అన్నవరం నుంచి వచ్చి తినేసి డైరెక్ట్గా చెరువుకి వచ్చాడు. ఈ రీజన్స్తో ఈ కాపలా ఏదో రేపు చేసుకుందాంలే అని ఇంటికి వెళ్ళాడు అనమాట. వైఫ్ వచ్చి తలుపు తీయడానికి డోర్ కొట్టాడు. వైఫ్ తలుపు తీయలేదు. మళ్ళీ డోర్ కొట్టాడు. నో రెస్పాన్స్. ఫోన్ చేశాడు, కాల్ లిఫ్ట్ చేయలేదు. పాపం నేను వస్తున్నానని తెలియదు కదా, గాఢంగా నిద్రపోతుంది అనుకుని లక్ష్మణ్ తన వైఫ్ని నిద్ర లేపడానికి కిటికీ ఓపెన్ చేశాడు. తన వైఫ్ నిజంగానే గాఢంగా నిద్రపోతుంది. లక్ష్మణ్ గట్టిగా అరిచి తన వైఫ్ని లేపాడు. వైఫ్ నిద్ర లేచింది. బట్ హస్బెండ్ మాత్రం షాక్ అయ్యాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు కదా.
నో. నాగమణి నిద్రపోవడం నిజం, లక్ష్మణ్ ఆమెని లేపటం నిజం, ఆమె నిద్ర లేవటం కూడా నిజం. బట్ ఇక్కడ వెంటనే కనిపించని ఒక 4వ నిజం కూడా ఉంది. అదే నాగమణి పక్కనే ఇంకొకడు నిద్రపోతూ ఉండటం. ఇప్పుడు మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. నాగమణి హౌస్ వైఫ్ అని చెప్పాను కదా, ఈమె కొన్ని నెలల క్రితం ఒక లా కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేసేదంట. ఆ కాలేజీలో వర్క్ చేస్తున్న ఆమెకి అదే కాలేజీలో చదువుకుంటున్న మణికంఠ అనే స్టూడెంట్కి ప్రేమం సినిమా టైప్లో ప్రేమ పుట్టింది. వీళ్ళిద్దరికీ అది ప్రేమ కావచ్చు, బట్ సమాజానికి మాత్రం అది పత్యాపరమే కదా. అందుకే ఎవరికి డౌట్ రాకుండా దొంగచాటుగా కలవటాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే పిలిపించుకోవటం దగ్గర దాకా సాగింది. అలా చాలా రోజుల పాటు సాగుతూనే ఉంది. అటు లక్ష్మణ్ రొయ్యల చెరువు కాపలాకి అవుట్ గోయింగ్ అయితే వెంటనే మణికంఠ వీళ్ళ ఇంట్లోకి ఇన్కమింగ్ అయ్యేవాడంట. ఈ విషయం లక్ష్మణ్కి తెలియక తన భార్య బిడ్డలే తన సర్వస్వం అనుకుని రాత్రి పగలు అనే తేడా తెలియకుండా కష్టపడుతూ ఉన్నాడు. పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు కదా, అలా చివరికి చెరువులో కరెంటు పోవటం వల్ల లక్ష్మణ్ తన ఇంటికి వచ్చాడు కనుక భార్య భాగవతం బయటపడింది. ఆ బయటపడటం కూడా అంత ఈజీగా జరిగిపోలేదు. లక్ష్మణ్ కిటికీలో నుంచి చూస్తే మసకగా తన భార్య పక్కన ఎవరో పడుకున్నట్లు తెలిసింది. నీ పక్కన పడుకుంది ఎవరు అని లక్ష్మణ్ అడిగితే మన పిల్లలే, ఇంకెవరు అని అనిందంట. పిల్లలు వేరే చోట పడుకున్నారు, నీ పక్కన ఉన్నది ఎవరో చెప్పు అని అడిగితే ఎవరు లేరు అని మాట దాటిటానికి ట్రై చేసింది. మనోడు వెంటనే టార్చ్ లైట్ వేసి చూశాడు. అక్కడ మణికంఠ పడుకుని ఉన్నాడు. ఇప్పటికైనా నాగమణి తన హస్బెండ్తో నన్ను క్షమించండి, తప్పైపోయింది అని అనుంటుంది అనుకున్నారు కదా, అంత లేదు. తప్పు చేసింది కాక తిరిగి లక్ష్మణ్ ఏదో తప్పు చేసినట్లు మాట్లాడిందంట. ఎందుకు ఇలా అలరి చేస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా, కామ్గా ఉండొచ్చు కదా అని ఇలా మాట్లాడిందంట. లక్ష్మణ్ ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నా కానీ ఆ కోపంలో చాలా దారుణమే చేసేవాళ్ళు. బట్ లక్ష్మణ్ అలా చేయకుండా ఆ కోపాన్ని అణుచుకొని మెదడుకి పని చెప్పి వెంటనే తన ఇంటికి ఉన్న 2 డోర్లకు కూడా తాళాలు వేసేశాడు. సో ఇంట్లో ఉన్న మణికంఠకి నాగమణికి బయటికి రావడానికి దారి లేదు. వెంటనే లక్ష్మణ్ ఇంటి ఓనర్ని, తన వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పోలీసులని కాల్ చేసి పిలిపించి వీళ్ళిద్దరి గుట్టుని బయట పెట్టాడు అనమాట. ఇప్పుడు అర్థమైందా ఈ స్టోరీకి స్వామి చెరువుకి పోలేదా అనే టైటిల్ ఎందుకు పెట్టాను. 7th స్టోరీ టైటిల్ వచ్చేసి స్నేహం కోసం. ఈ స్టోరీ కర్ణాటకలోని దక్షిణ కన్నడ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న బెల్తంగడి తాలూకాలో జరిగిందనమాట. హస్బెండ్ పేరు వచ్చేసి గోవింద్, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, వైఫ్ వచ్చేసి సౌమ్య. వీళ్ళు బెల్తంగడిలో ఉండే కుక్కేరిలో ఉండేవాళ్ళు. వీళ్ళకి పుట్టిన పాప సౌమ్య వాళ్ళ పుట్టింట్లో ఉండేదనమాట. సౌమ్యకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ప్యాషన్ ఎక్కువ. అందుకే హస్బెండ్ తన దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో ఉంచేవాడు. సో ప్రజెంట్ ఇంట్లో గోవింద్ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడి కోసం ఎంత ఇల్లు అంత రెంట్ అవసరం లేదు అనుకుని తన ఇంటిని ఖాళీ చేస్తాడనమాట. అలా ఖాళీ చేసి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో ఉంటున్న తన బెస్ట్ ఫ్రెండ్ వెంకటరమణ రూమ్లోకి షేరింగ్ బేసిస్ మీద షిఫ్ట్ అయ్యాడు. సౌమ్య కాలేజ్ హాలిడేస్ టైంలో తన హస్బెండ్ కోసం వైట్ ఫీల్డ్కి వస్తూ ఉండేది. ఈ టైంలోనే సౌమ్యకి వెంకటరమణకి క్లోజ్నెస్ పెరిగింది. అది కూడా ఎలాగంటే గోవింద్కి వచ్చేసి డే షిఫ్ట్ వరకు, వెంకటరమణకి నైట్ షిఫ్ట్ ఉండటం వల్ల గోవింద్ వెళ్ళిన తర్వాత సౌమ్య వెంకటరమణ ఇద్దరే ఉండేవాళ్ళంట. సో అలానే అది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ వెంకటరమణ సౌమ్య హాస్టల్కి కూడా వెళ్ళేంతలా, గోవింద్ అవుట్ స్టేషన్కి వెళ్తే వెంటనే సౌమ్యాని రూమ్కి పిలిపించుకునేంతలా. అలా ఒకరోజు గోవింద్ లాంగ్ టూర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే టైంకి సౌమ్య ఇంట్లో ఉండటం చూసి షాక్ అయ్యాడు. కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. సడన్గా సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చాను అని సౌమ్య అనింది. బట్ గోవింద్కి మాత్రం అనుమానం తగ్గలేదు. సో అసలు ఈ కథ ఏంటో చూద్దామని చెప్పి గోవింద్ తన ఫ్రెండ్తో నేను లాంగ్ టూర్కి వెళ్తున్నాను అని చెప్పాడు. ఆ మాటని నమ్మిన ఆ జంట పక్షులు అది నిజమని నమ్మాయి. నెక్స్ట్ డే సౌమ్య రూమ్లోకి ఎంటర్ అయింది. తన హస్బెండ్ ఎక్కడ సడన్గా వస్తాడేమో అని తన రూమ్కి వచ్చిన విషయం ఇన్ఫార్మ్ చేసింది. గోవింద్ అనుకున్నట్టుగానే సౌమ్య రూమ్కి వచ్చింది. బట్ బయటపడకుండా నేను ఇంటికి రావడానికి 3 days పడుతుంది, సో నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. సౌమ్య సరే అంది. గోవింద్ 3 days వరకు రాడు అని తెలిసి జంట పక్షులు ఓ 2 ప్రేమ మేఘాలిలా అని సాంగ్ పాడుకుంటూ స్నానం చేయడానికి ఒకే గదిలోకి వెళ్ళాయి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన గోవింద్ టూర్కి వెళ్ళలేదని, పక్క వీధిలోనే ఉన్నాడని. గోవింద్ కాల్ కట్ చేసిన వెంటనే ఇంటికి వచ్చేసాడు. బాత్రూంలో నుంచి ఇద్దరు కూడా శృంగార నయగారాలు పోతూ మాట్లాడుకుంటున్నవి గోవింద్ తన బాధను బిగబట్టుకొని మరీ వింటున్నాడు. వాళ్ళు మాత్రం బాత్రూంలో ఎంతసేపు ఉంటారో చెప్పండి, బయటకు వచ్చారు. గోవింద్ తన పెళ్ళాన్ని కొట్టాడు. ఫ్రెండ్తో కూడా గొడవ పడి తన పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్లి సౌమ్య వాళ్ళ అమ్మా నాన్నలకి విషయం చెప్పాడు. చివరికి పాప కోసం మళ్ళీ సౌమ్యాన్ని యాక్సెప్ట్ చేశాడు. అప్పటికైనా మారాలి కదా ఈ పెద్ద మనిషి.
బట్ మారలేదు. ఈసారి ఇంకాస్త జాగ్రత్తగా వెంకటరమణ దగ్గరికి వెళ్ళిపోయింది. అలా చాలా రోజులు పగడ్బందీగా ప్లాన్ చేసి ఎవరికీ తెలియకుండా వెళ్ళి మీట్ అయ్యేది. సండే హాలిడే ఇచ్చినా కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఇంటికి రావడం కుదరదని చెప్పి గోవింద్ దగ్గరికి కానీ పుట్టింట్లో ఉన్న పాప దగ్గరికి కానీ వెళ్లకుండా వెంకటరమణ దగ్గరికి వెళ్ళేది. ఒకరోజు గోవింద్కి అనుమానం వచ్చి డైరెక్ట్గా వెంకటరమణ రూమ్కి వెళ్ళి చూస్తే తన భార్య అక్కడే వాడితో ఉండటం చూశాడు. గొడవ జరిగింది. సౌమ్య అండ్ వెంకటరమణ కలిసి గోవింద్ని స్పృహ కోల్పోయేలా కొట్టారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్లి బాత్రూంలో కాల్జర్ పడ్డాడని చెప్పారు. బట్ కొంత టైంకి గోవింద్ చనిపోయాడు. డాక్టర్స్కి అనుమానం వచ్చింది, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. గోవింద్ బాత్రూంలో పడితే బాడీ నిండా ఇన్ని గాయాలు అవ్వవని, గొడవలో జరిగిన గాయాలే అని చెప్పారనమాట. గోవింద్ పేరెంట్స్ పోస్ట్ మార్టం కోసం రిక్వెస్ట్ పెడితే సౌమ్య ఒప్పుకోలేదు. తన భర్తని కోయటం తాను చూడలేనని, తన భర్త అంటే పొంగిపోయేంత ప్రేమని చెప్పింది. బట్ తన యాక్టింగ్ వర్కౌట్ అవ్వలేదు. పోస్ట్ మార్టం చేయాలన్నారు గోవింద్ పేరెంట్స్. సో ఇప్పుడు ఈ పోస్ట్ మార్టంని ఆపే ఆబ్లిగేషన్ వెంకటరమణ తీసుకుని తన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి పొలిటికల్గా ప్రెషర్ పెట్టి పోస్ట్ మార్టం ఆపాలని చూశాడు. బట్ వర్కౌట్ అవ్వలేదు. పోస్ట్ మార్టం జరిగింది. గొడవ వల్లనే చనిపోయాడు అని తెలిసిపోయింది అనమాట. సో వెంటనే సౌమ్య అండ్ వెంకటరమణల ఫోన్లు తీసుకొని డేటా చెక్ చేయగానే పోలీసులకి వీళ్ళ విషయం తెలిసిపోయింది. ఆ చాటింగ్లు మొత్తం భూత పురాణాలు ఉండటంతో వీళ్ళే చేశారు అనేది కన్ఫర్మ్ అయింది. ఆ విషయం ఈ జంట పక్షులు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత జైల్లో కూడా వేశారు. అప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటే నో. లేడీస్ జైల్, జెంట్స్ జైల్ పక్కపక్కనే ఉండటంతో హాస్పిటల్ అని, లైబ్రరీ అని పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి కలుసుకునే వాళ్ళంట. ఆ తర్వాత సౌమ్య బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత కూడా వెంకటరమణకి బెయిల్ ఇప్పించడానికి చాలా ట్రై చేసిందంట. కొన్నేళ్ల తర్వాత అతను కూడా రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద. ఈ జంట పక్షులు ప్రజెంట్ ఎక్కడో కలిసే ఉండొచ్చు. బట్ గోవింద్ పరిస్థితి మాత్రం సౌమ్యాన్ని పెళ్లి చేసుకున్నందుకు, అలాంటి వాడు ఫ్రెండ్గా ఉన్నందుకు చివరికి తన ఊపిరిని వదిలేసుకోవాల్సి వచ్చింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంత మంచి ఫ్రెండ్ అయినా కానీ అలా ఒంటరిగా వైఫ్ని వదిలేసి వెళ్తారు చెప్పండి. దీంట్లో గోవింద్ తప్పే ఎక్కువ ఉంది అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. 8th స్టోరీ టైటిల్ వచ్చేసి బాబాయ్ హోటల్. ఇది సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక హోటల్. ఆ హోటల్ ఉంది బెంగళూరు దగ్గరలో, తొట్టాడ గుద్దదహల్లి అనే ఊర్లో ఉంది. బూతులు తిట్టలేదు, దాని ప్రొనౌన్సియేషన్ అదే అనుకుంటా. ఇన్ కేసు తప్పుగా పలుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ హోటల్ని హస్బెండ్ శివలింగ, వైఫ్ శోభ కలిసి స్టార్ట్ చేశారు. ఆ టైంకి ఇద్దరికి కూడా 40+ ఏజ్ అనమాట. ఈ హోటల్ హైవే పక్కన ఉండటంతో 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. బట్ కొన్ని నెలల తర్వాత హస్బెండ్ శివలింగ తన ఇంట్లో నుంచి 1.3 lakhs క్యాష్ని తీసుకొని ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. ఎందుకు అలా చేశాడో తెలియాలంటే మీకు ఈ స్టోరీలో ఉన్న ఇంకో క్యారెక్టర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. అతనే రాము. ఇందాక చెప్పే కదా, హైవే పక్కనే భోజనం హోటల్ బాగా సాగుతూ ఉందని. సో పని వాళ్ళు కావాలి. సో ఆపోజిషన్లో రాము ఈ హోటల్కి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలలకి శోభ మనసులోకి కూడా ఎంటర్ అయ్యాడు. శోభకి రాము అంటే ఇష్టం, ప్రేమ పెరిగిపోయాయి. అది కాస్త ఇల్లీగల్ అఫైర్కి దారితీస్తుంది అనమాట. శివలింగ ఎప్పుడు బయటికి వెళ్తాడా, ఎప్పుడు దగ్గర అవుదామా అని చూసేవాళ్ళు ఇద్దరు. హోటల్ అన్న తర్వాత సరుకులు రోజు అవసరం అవుతూనే ఉంటాయి కదా. సో సరుకుల కోసం, మరేదాని కోసం శివలింగాల హోటల్ దాటి బయటికి అడుగు పెడితే చాలు, ఇంకా శోభ అండ్ రాము హోటల్ వెనక ఉన్న గదిలో అదనమాట. ఇలా ఎవరికి అనుమానం రాకుండా హోటల్ వ్యవహారాలతో పాటు చాటుమాటు వ్యవహారాలు కూడా కానిస్తూ ఉండేవాళ్ళు. రాము కూడా తక్కువ జీతానికి ఓవర్ టైం కూడా చేసేవాడు. అంటే ఎక్స్ట్రా బోనస్లు కూడా వస్తున్నాయి కదా. అలా అలా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవడంతో శివలింగాకి ఒక ఐడియా వచ్చింది. బిజినెస్లో ఎలాగో రాణిస్తున్నాం కదా, సో ఇంకో హోటల్ దగ్గరలో ఉన్న బనేరుగట్టలో ఓపెన్ చేస్తే ప్రాఫిట్స్ డబుల్ అవుతాయి కదా, నేను బనేరుగట్ట హోటల్ చూసుకుంటాను, మీ ఇద్దరు కలిసి ఈ హోటల్లో ఉండి దీన్ని బాగా చూసుకోండి అని శోభ అండ్ రాములకి చెప్పాడు. ఇది కదా మనకు కావాల్సింది అనుకొని ఇద్దరు వెంటనే ఓకే చెప్పారనమాట. కొత్త హోటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది కూడా బాగా రన్ అవడంతో శివలింగం మార్నింగ్ వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయ్యేది. భోజనానికి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎందుకు తెలుసా? ఓపెన్ చేసింది భోజనం హోటల్ కదా. సో శివలింగ లేకపోవడంతో శోభ రాముల అక్రమ సంబంధం శోభాయమానంగా వెలుగుతూ ఉండేది. అలా అని హోటల్ని పట్టించుకోకుండా ఏమీ లేరు, మంచి లాభాలే వచ్చేలాగా చేసేవాళ్ళు. లాభాలు రాకుంటే హోటల్లో వర్క్ సరిగ్గా జరగటం లేదని శివలింగం మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో మంచి ప్రాఫిట్సే వచ్చేలా కష్టపడేవాళ్ళు. శోభ ఆ ప్రాఫిట్స్లో కొంత అమౌంట్ని రాముకి ఇచ్చేదనమాట. ఆ అమౌంట్ని రాము తన వైఫ్కి సెండ్ చేసి తనకి జీతం పెంచారని, ఆ జీతానికి తగ్గట్టుగా వర్క్ కూడా ఎక్కువైందని చెప్పి ఇంటికి కూడా వెళ్ళటం
మానేశాడు అనమాట. ఇది జరిగిన కొన్ని రోజులకి కరోనా వచ్చింది. సో తన 2 హోటల్స్ని మూసేయాల్సి వచ్చింది అనమాట. దాంతో శోభా రాములు దూరం అయిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి లాక్డౌన్ ఎత్తేసారు. అప్పుడు ముందుగా పాత హోటల్ని ఫస్ట్ ఓపెన్ చేశాడు శివలింగ. రాము పనిలో జాయిన్ అయినప్పుడు హోటల్కి కస్టమర్స్ ఎక్కువ మంది రావట్లేదు కదా, సో జీతం తక్కువ ఇస్తా అని చెప్పాడు. శోభాకి రాము కావాలి, రాముకి శోభ కావాలి. సో రాము తక్కువ జీతానికి వర్క్లో జాయిన్ అయ్యాడు. ఆ తగ్గించిన అమౌంట్ని శోభ రాముకి సీక్రెట్గా ఇవ్వడానికి ఓకే చెప్పింది. ఎంతైనా అక్రమ సంబంధం కదా, ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండేదిలేండి. సో ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఈ పాత హోటల్లోనే ముగ్గురు ఉండేవాళ్ళు అనమాట. ఈసారి శోభ రాములు శివలింగ ముందే డౌట్ వచ్చేలాగా కొన్ని లిమిట్స్ దాటి మాట్లాడుకుండటంతో శివలింగాకి డౌట్ వచ్చింది. ఏదో పత్యాపారం జరుగుతుంది అని అర్థమైందనమాట. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. కస్టమర్స్ తక్కువగా వచ్చే ఒక ఆదివారం రోజున తను సరుకులకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. శివలింగ వెళ్ళిపోయాడు అనుకుని శోభ రాములు సరస్సు మొదలు పెట్టారు. ఇద్దరు హోటల్ వెనక ఉన్న రూమ్లో చేస్తూ ఉండగా శివలింగ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అనమాట. తన వైఫ్ని కోపం మీద కొట్టాడు. రాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హోటల్ని కొన్ని రోజుల పాటు శివలింగ మూసేశాడు. ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని బయట పెట్టలేదనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హోటల్ని ఓపెన్ చేశాడు. హోటల్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే 1.3 lakhs అమౌంట్ని తీసుకొని ఎవరికీ తెలియకుండా ఇటు వెళ్ళిపోయాడు శివలింగ. ఆ తర్వాత రాముని తెచ్చి పనిలో పెట్టుకొని హోటల్ వ్యాపారాన్ని పబ్లిక్గా, పత్యాపారాన్ని ప్రైవేట్గా నడిపిస్తుంది శోభ. శివలింగ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడని శోభ తన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పింది. అందరూ నమ్మారు కూడా, ఒక్కరు తప్ప. అతనే శివలింగ బ్రదర్ పుట్టరాజు. ఇతను కూడా మొదట్లో నమ్మాడు. బట్ శోభ రాముల క్లోజ్నెస్ చూసి మనోడికి డౌట్ వచ్చింది. వేరే మనిషిని కస్టమర్ లాగా పంపించి వీళ్ళ వ్యవహారం గురించి తెలుసుకున్నాడు పుట్టరాజు. దాంతో వీళ్ళే ఏదో చేసి ఉంటారు అని డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే హస్బెండ్ మిస్ అయినా కానీ శోభ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పుట్టరాజు ఇస్తా అని చెప్పినా కానీ పోలీస్ కంప్లైంట్ వద్దు అనేదంట. చివరికి ఇన్సిడెంట్ జరిగిన 6 months తర్వాత శోభ మాటని కాదని పుట్టరాజు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ చెప్పారు. శివలింగాన్ని ఏం చేశారో కూడా చెప్పారు. అదేంటంటే శోభ రాముల రిలేషన్కి శివలింగ అడ్డుగా ఉన్నాడని, అతన్ని చంపేస్తే వీళ్ళిద్దరికీ అడ్డు ఉండదని, హోటల్ కూడా వీళ్ళిద్దరికీ వస్తుందని డిసైడ్ అయ్యి శివలింగాన్ని చంపేశారు. హోటల్కి 40 kilometers దూరంలో ఆ బాడీని పాతి పెట్టేశారనమాట. బట్ పైకి చెప్పడం మాత్రం డబ్బులు తీసుకుని పారిపోయినట్లు కథలు చెప్పారు. సో ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇలాంటి కాయిన్కి అవతల సైడ్ ఉండే స్టోరీస్ని మరిన్నిటిని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో పెళ్లి వయసుకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు బ్రో అని చెప్పండి. సో దట్స్ వాట్ టుడే. ఈ వీడియో మీకు కనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మమ్మల్ని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బై బాయ్.